ఎక్కడైనా కొట్టాడా? జుట్టు పట్టుకొని లాగారా? అప్రవర్తన చేశాడా? ఆ వీడియోలో ఏముంది? ఆయన పబ్లిసిటీ చేసుకున్న వీడియోనే తీసుకొని వచ్చి మీకు కావాల్సింది కట్ చేసుకొని ఒక్క విషయం నేను చెప్తాను. ఆయన మనందరిలాగానే హిందుత్వం కోసమో ఈ భారతదేశంలో హైందవ ధర్మం కోసమో పోరాడాలని నిశ్చయించుకున్నారు. ఆయన వేలో ఆయన పోతున్నారు. తప్పు అని చెప్పండి. ఒకవేళ తప్పు జరిగింది, మీరే సమాజంలో ఒక మీటింగ్ పెట్టండి. 10,000 మందిని పిలిచండి అయ్యా. పిలిచి కూర్చొని పెట్టి, ఎందుకు ఇలా చేశావు, ఇలా చేయడం తప్పు, ఇది ప్రతి ఒక్క తెలుగు నాట హిందువులు తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకు ఇలా చేశావని చెప్పి మొహమాటం లేకుండా అడిగి సమాజానికి మొత్తం తెలిసే విధంగా ప్రయత్నం చేయొచ్చుగా. అలా మీరు ఎందుకు చేయలేరు? 20,000 కోసం కావచ్చు, లేదా ఆయన ఇచ్చే జీతం కోసం కాకపోవచ్చు, నా ధర్మం బాగుండాలి, హైందవ ధర్మం ఇలా ఉండాలి అని ఆలోచించే ఆయన వెనకల వచ్చిన ఎవరైతే హైందవ సోదరులు ఉన్నారో, హైందవ సోదరులు ఉన్నారో, వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి, వాళ్ళను కూడా లాక్కు రావాలి, జుట్టు పట్టుకొని ఈడ్చక రావాలి అని చెప్పి మీరు ఏదైతే, ఈ ప్రవర్తన మంచిది కాదు. నా దృష్టిలో తప్పు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్జిఓలు, ఎన్నో సంస్థలు ధర్మం కోసమో, గుళ్ళ కోసమో, భూముల కోసమో, హక్కుల కోసమో, మనకున్న హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం బాగుండాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రామరాజ్యం వెనక పక్క వచ్చిన రామ బంటుల్ని కూడా మనం చిత్రహింసలు పెడుతున్నామంటే రేపొద్దున్నే మీ సంస్థలకు కావచ్చు, మనందరి సంస్థలకు వెనక పక్క ఎవరు వస్తారు అనేది మీరు గ్రహిస్తున్నారా? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి.